मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं। नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं। इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। पैसा दो, धंधा लो। इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है, एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। यहाँ पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। మీకు మీరే ఏ టీం బి టీంలు భారతీయ జనతా పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి టీము, భారతదేశం టీము, మేము ఎవరికి బి టీం లేము। ఇలాంటి పార్టీలు మాకు ఏ టీం అవసరం లేదు, బి టీం అవసరం లేదు। ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను। కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు పంపించావు? మీ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నావు? ఎవరికి ఎవరు బి టీమో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను। కేసీఆర్ ఎవరు? ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఎన్నికల పొత్తు పెట్టుకుని అధికారాన్ని ఏలినటువంటి వ్యక్తి। ఎవరికి ఎవరు బి టీము? రాహుల్ గాంధీ। మీరు బీఆర్ఎస్ కు బి టీము, బీఆర్ఎస్ కేసీఆర్ మీకు బి టీం తప్ప మేమెప్పుడు కూడా మీ పార్టీతో బీఆర్ఎస్ తో అంట కాగలేదు। మేమెప్పుడు కూడా మీ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదు।